ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించి కొన్ని ఆయన మాటలు ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, కార్యములు ఎలాగూ సఫలమవుతాయి. కార్యములు అని రాసుకున్న తర్వాత పనులు అని రాసుకొని బ్రాకెట్లో ఆ పదాన్ని పెట్టుకోండి. కార్యములు అంటే పనులు అని. కార్యములు, పనులు ఎలాగూ సఫలమవుతాయి. ఈరోజు ప్రభునందు ప్రియమైన వార్లారా, సఫలత లేదా సఫలమగుట. సఫలమగుట అంటే ఒకవేళ ఇంగ్లీష్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే సక్సెస్ అవుట. ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కోరుకునేది ఏంటంటే, ఈ ప్రార్థన వల్ల ఆ పని జరగాలి, ఈ ప్రార్థన వల్ల ఆ కార్యం జరగాలి. ఇలాగ ఒక గురి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనం ప్రార్థించేటప్పుడు కార్యము జరగకపోతే, ఆ పని జరగకపోతే మనము తప్పనిసరిగా బాధపడతాం కదండి. ఒకసారి వాక్య భాగంలోనికి వెళ్దామా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చాలు. ఒక రాజుతో ఒక సేవకుడు చెప్పిన మాట ఈ మాట. అతడు 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనపోయి ఈలాగు ప్రకటించెను. ఏం జరిగిందో కొన్ని మాటలు మీకు వివరిస్తాను. తన తండ్రి అయినటువంటి అబియా అనబడేటటువంటి వ్యక్తి కాలంలో బహు దుర్మార్గంగా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు అతని కాలం అయిపోయింది. అతని కుమారుడైన ఆసా రాజు అయ్యాడు. మీరు 14వ వచనంలో ఆసా చరిత్ర అంతా ఉంటుంది. ఆసా రాజు అయిన తర్వాత 1వ వచనం నుంచే వ్రాయబడిన మాట ఏంటంటే, ఆసా దేవుని దృష్టికి ఇష్టకరంగా బ్రతికాడు కాబట్టి, దేవునిని ఆశ్రయించాడు కాబట్టి నెమ్మది పొందాడు అని మనం చూస్తాం. ఆసా నెమ్మది పొందగానే తన జనులందరికీ చెప్పిన మాట ఏంటి అని 7వ వచనంలో 14:7లో మనం చూస్తే, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి కనుక ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన ఏం కలుగజేశాడు? నెమ్మది కలుగజేశాడు. కాబట్టి ప్రియ జనాంగమా, నెమ్మది కలుగజేసే దేవుణ్ణి విడిచిపెట్టగాకండి అని చెప్పాడు. బాగా ఈ మాట వినండి. విడిచిపెట్టగాకండి అని చెప్పాడు. తర్వాత తను విడిచిపెడతాడు, అది కూడా మీకు చెప్తాను. దేవుని ఆశ్రయించినంత వరకు మనకు నెమ్మది కలుగుతుంది కాబట్టి దేవుని విడిచిపెట్టగాకండి అన్నాడు. ఆసా దగ్గర ఒక 5 లక్షల సైన్యం ఉంది, బాగా పరాక్రమశాలులైనటువంటి సైన్యము. ఆసా దగ్గర 5 లక్షల సైన్యం ఉంటే, కూసీడైన జెరాహు అనబడే వ్యక్తి దగ్గర 10 లక్షల సైన్యం ఉంది. వీరు యుద్ధంలో నేర్పరులే, వారు యుద్ధంలో నేర్పరులే. ఇప్పుడు ఈ 5 లక్షల మందితో 10 లక్షల మందిని ఎదుర్కోవడానికి ఆసా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తనకు తెలుసు, ఒక మనిషిని ఎదుర్కోగలడు. ఒకరికి ఒకరు ఎదురుగా బాహాబాహిగా పోరాడితే, ఒకవేళ పెద్దోడో చిన్నోడో లేదా సమఉజ్జీవంగా ఉన్నప్పటికీ
ఎవరో ఒకరు బలవంతులుగా ఉండవచ్చు, కానీ ఒకడి మీదికి ఇద్దరిద్దరు వచ్చారనుకోండి, ఎంత బలవంతుడైనా బలహీనపడేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆస ప్రార్థన చేశాడు. 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీ పైన జయముందనీయకుమో అని ఆస దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. 14వ అధ్యాయం 11 వచ్చి చదివాను నేను. మీరేం ఆందోళన పడద్దు, వినండి. చదవాల్సి వచ్చినా నేను చదివిస్తానులేండి. ఇలాగ ఎప్పుడైతే ఆస ప్రార్థన చేశాడో దేవుని యొక్క సహాయము ఆసాకు ఉండి, అటువైపున 10 లక్షల సైన్యం, ఆసా దగ్గర 5 లక్షల సైన్యం. కానీ దేవుని బలము ముందు మనం చూసిన కూషీయుడైన జరాహు దగ్గర ఉన్న సైన్యము నిలబడలేకపోయింది, పారిపోయారు. విజయాన్ని పొందుకున్నాడు. బాగా మీరు గమనించండి, విజయాన్ని పొందుకున్నాడు. యథావిధిగా తన దేశానికి వచ్చాడు. సహజంగా మనం చేసే పని ఏంటంటే, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. తీరిపోయిన తర్వాత మన పని బాటల్లో మనం ఉండిపోయి ప్రార్థనను, అంటే సమస్య ఉన్నప్పుడు చేసినంత భారముగా సంతోషంగా ఉన్నప్పుడు భారభరితంగా ప్రార్థన మనం చేయం. సమస్య ఉన్నప్పుడు చేసే ప్రార్థనలోని భారం వేరు, సమస్య లేనప్పుడు ఏదో మూకుమ్మడిగా అలాగ తల వంచామా, 2 మాటలు మాట్లాడామా, వెళ్ళిపోయామా అని వెళ్ళిపోతాం. అదే జరిగింది. 5వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చూస్తే, 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలం కలిగిన గనుక తమ పని బాటలను చెక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను అని రాయబడింది. అంతకుముందు వారు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటే మరలా ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు మరలా ప్రభు దగ్గరికి వచ్చారు. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, అననుకూలమైన పరిస్థితులు. అందుకే యోబు అనే భక్తుడు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, భూమి మీద నరుల కాలం ఎలాంటిదట, యుద్ధ కాలము అన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య అయిపోయింది ఇంకా నెమ్మది అని అనుకోమాకండి. మరలా ఒకటి అపవాది పెడుతూనే ఉంటాడు, మరలా ఒక బాధ పెడుతూనే ఉంటాడు. అందుకే వాళ్ళలో ఒక కల్లోలం ప్రారంభమైంది. పని బాటల్లో ఎవరికొద్ది వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రార్థన చేయలే. మరలా ఒక కల్లోలం ప్రారంభమైంది, మరలా ఒక ఉపద్రవం వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాటే 7వ వచనంలో, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట మన జీవితాల్లో కలిగేది బలహీనత. ఎట్లా ఎదుర్కోవాలబ్బా వీళ్ళతో, ఎట్లా చెప్పాలి వీళ్ళకు, ఏం చేయాలి? ఇలాంటి బలహీనత. ప్రార్థన చేస్తున్న మనసులో ఎక్కడో ఒక అసంతృప్తి. కానీ దేవుడు అంటున్నాడు, బలహీనులు కామాకండి, ధైర్యం వహించండి, మీ కార్యము దేవుడు సఫలము చేయువాడు. ఒకవేళ కార్యము సఫలం కాకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పి నేను కొన్ని విషయాలు మీకు వివరిస్తాను ప్రియులారా. 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే చాలా చక్కటి మాట జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 12వ వచనం, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. అది ఏదైనా మనం అనుకున్నది జరగలేదంటే, వెనువెంటనే కార్యం జరగలేదంటే మన హృదయము ఏమవుతుందంట? నొచ్చుకుంటుందంట. నిద్ర రాదు, ఆలోచన ధోరణి మారిపోతుంది. ఉన్న ఫలంగా ఈ రాత్రే ఆలోచనలు ఎక్కువైపోయి చచ్చిపోతామా అనే భయం వేస్తుంది, కోరిక సఫలం కాకపోతే. మరి ఏం చేయాలి? శత్రువు దగ్గరికి వెళ్ళి రాజీ పడదామా? అయిందేదో అయిందిరా బాయ్, నువ్వు నేను బాయ్ బాయ్ అని శత్రువు దగ్గరికి వెళ్ళి తల ఉంచుదామా? నో.
శత్రువు దగ్గర తల ఉంచడానికి మన దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. చాలామంది రాయబారం చేస్తారు కదండి, అక్కర్లేదు. ఈరోజు మీ కార్యము సఫలం కావడానికి ప్రభు చాలా విషయాల్లో కొన్నిటిని మీ మధ్యలో ఉంచుతాడు. అది చేయండి. కొంత ఆలస్యం కావచ్చు, కానీ నా దేవుడు మీ కార్యమును ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఏం చేయాలో చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. ఈరోజు నేను చదివించే ప్రతి చోట సఫలత ఎలా కలుగుతుందో మీకు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనాన్ని చదువుతున్నాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి చాలు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం, ఆ మాట యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చాలు. ఈ 53వ అధ్యాయం అంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు, ఆయన శిలువ మరణమును గూర్చిన సంగతులే ఉంటాయి. 53వ అధ్యాయం అంతా అతడు 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 అనే పదాలే మనకు కనిపిస్తాయి. ఎవరతను? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కార్యములు, మన పనులు ఎవరి వలన సఫలమవుతాయి అంటే మొట్టమొదట యేసుక్రీస్తు నామములో తండ్రికి మొరపెట్టుట వలన. ఇంత లాంగ్ వద్దనుకుంటే దేవుని వలన మాత్రమే మన కార్యములు సఫలమవుతాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచన విధానాలు చేసినా దేవుని సహాయము లేకోకుండా మన పనులు చెప్పండి ఏం కావు? జరగవు. అవునండి. ఎన్నో ప్రయత్నాలు. రాత్రి కాలము మా కుటుంబ ప్రార్థనలో మేము దినపోషణ చదువుతూ ఉన్నాం. మేము కుటుంబ ప్రార్థనలో అందరం కూర్చొని ఒక అధ్యాయాన్ని తీసుకొని చరణం మార్చి చరణం ఒకరి తర్వాత ఒకరము అందరము చదువుకుంటూ ఉన్నాం. ఇలాగ చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు నేను వివరిస్తాను. ఇలాగా అని చెప్తాను నేను. అలాగే చెబుతున్నప్పుడు ఒకసారి ఇక్కడ ఇలాగే ఉన్నాం. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయానికి వద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము చాలా చక్కటి మాట. 11వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 10-11 చదువుదామా? 10-11 చూద్దాం, బాగా అర్థమవుతుంది. 10వ వచనము 11వ వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా? ఆ మాట చూడండి. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు అన్నాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను. ఈ లోకములో నివసించే దేవుని బిడ్డల మీద ఎప్పుడు 2 అధికారాలు ఉంటాయండి. ఒకటి ప్రభు అధికారం, రెండవది ఈ లోకాధికారి అయిన సాతానుడు. పిలాతు అన్నాడు, నాతో మాట్లాడవా? యేసుప్రభుని అడుగుతున్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడిపించడానికి, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉందయా అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు పొరపాటు పడుతున్నావు పిలాతు. నీ అధికారాన్ని బట్టి నేను చావను. నా దేవుడు అనుమతిస్తేనే, నా తండ్రి అయిన దేవుడు అనుమతిస్తేనే. అందుకే అన్నాడు, పైనుంచి నీకు ఇవ్వబడితే తప్ప నీ వల్ల ఏది కాదు. తిరిగి మనం యెషయా గ్రంథానికి వద్దాం. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఎన్నో అననుకూలతలు మన జీవితాల్లో, సాఫీగా సాగిపోతున్న మన జీవితంలో అపవాది కొన్ని అడ్డంకులను సృష్టిస్తాడు. వాడు మన మనస్సులను చాలా గలిబిలి చేస్తాడు. మన శరీరము చాలా ఆందోళనకు లోనయ్యే రీతిగా ప్రయత్నాలు చేస్తాడు.
నేను ఈ వాక్యానికి సిద్ధపడక ముందుగా దాదాపు ఒక 10-15 సందేశాలు చూశాను నేను, 1-2 కాదు. ప్రభు ఏ విషయాన్ని మాట్లాడాలి అని అన్నప్పుడు దేవుడు నాతో మీతో మనందరితో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కొన్ని సమస్యలను చూసినప్పుడు మీరు బలహీనపడిపోతున్నారు. ఇది ఇలాగే అయిపోతే ఏమైపోతామో, ఇలాగైపోతే ఆరోగ్యాలు ఏమైనా దెబ్బతింటాయేమో, ఇలాగే అయితే ఆర్థికంగా వెనకబడిపోతామేమో, ఇలాగే అయితే కనుక శారీరకంగా నలిగిపోతామేమో, మానసికంగా నలిగిపోతామేమో, రాబోయే దినాలు ముందుకు వెళ్ళలేమేమో అని అనుకుంటూ ఉన్నప్పుడు నా దేవుడు చెప్తున్నాడు, బలహీనుడు కామాకండి, మీ కార్యాన్ని ఎవరికి అప్పగించాలి? మీరు దేవునికి అప్పగించండి. ఈ లోకాధికారి అడ్డగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ లోకమును గెలిచిన ఆయన ఉన్నాడు చూడండి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించే 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమవుతుంది. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమవుతుంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మన పనులను సఫలము చేసే దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, ఒక మాట చెప్తాను చూడండి మీకు, 57వ కీర్తనలో అద్భుతకరమైన మాట అండి ఈ మాట. 57వ కీర్తన 2వ వచనములో ఎంత చక్కగా దావీదు ఈ మాటను గుహలో ఉండి సౌలు యొద్ద నుంచి పారిపోయినటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటి అని అంటే, 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి కార్యము సఫలము ఏంటట, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అది ప్రియులారా, నా పనులు సఫలము చేసే దేవుడున్నాడు చూడండి, ఆయనకు నేను మొరపెడుతున్నాను. వాస్తవానికి గుహలో నుంచి పారిపోయాడట దావీదు. పారిపోయినప్పుడు పిరికివాడనుకోవా, ప్రభు దగ్గర అడుగుతున్నాడు, నా కార్యము సఫలము చేయగలిగిన దేవునికి నేను మొరపెడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ చదువులో, మీ చేతుల కష్టార్జిత వ్యాపారములో, మీ ఉద్యోగాలలో, మా సేవా జీవితంలో సఫలతను కలుగచేయువారు ప్రభు అయిన యేసుక్రీస్తు. మొరపెడుతున్నామా మనం? అందుకే నేను ఇందాకనే మీకు ఒక మాట చెప్పాను, మొరపెట్టుట, ఇదివరకు చెప్పాను ఒకసారి, మొరపెట్టుట వేరు, ప్రార్థించుట వేరు. ప్రార్థన చేయడం వేరు, మొరపెట్టుట వేరు. అదేంటన్నా, రెండు ఒకటి కాదా? రెండు ఒకటి కాదు, బైబిల్ ఎక్కడా చెప్పలా అలాగా. ప్రార్థన అనగా ప్రభు ఎదుట మోకాళ్ళుని, దేవా నాకు ఇది కావాలి అని అడగడం. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మన ఇంటి ముందు ఒక ఐస్ బండి వచ్చి ఆగినప్పుడు మన పిల్లోడు ఐస్ బండి అతన్ని చూసి, అంకుల్ ఐస్ ఎంత అని అడుగుతాడు. రూపాయి లేదా 5 రూపాయలు అన్నాడు అనుకోండి, 1 నిమిషం ఉండు అంకుల్ అని లోపల పరిగెత్తాడు. అమ్మ ఐస్ వచ్చింది, 5 రూపాయలు అంటాడు. ఎక్కడి నుంచి వస్తారా డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ నాన్న ఎప్పుడైనా ఇస్తున్నాడా నాకు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా ఈ వాతావరణంలో ఐస్ తినద్దు, నోరు మూసుకొని లోపల ఉండు అంటాడు. వాడు రొంచే పాడు ఉండకోకుండా బాబు రాని పిలవడు. వాడి దగ్గర పీక్ ఉంటేనో లేకపోతే బెల్ ఉంటేనో వాయిస్తాడు, నేను పోతున్నా అని. వీడికి ఆవేదన ప్రారంభమైపోతుంది. అమ్మ ఐసే పాయే అంటాడు వాడు ముందుకు వెళ్ళిపోతుంటే. ఇంకా 3వ స్టెప్పు, 4వ స్టెప్పు, 5వ స్టెప్పు వెళ్ళేసరికి అమ్మ ద్వారా కావలసిన 5 రూపాయలు పొందుకోవడానికి వీలైతే ఇంట్లో పొరలాడతాడు, నాకు కావాల్సిన గట్టిగా ఏడుస్తాడు. అప్పుడు వాని ఏడుపును గ్రహించిన తల్లి, వీని ఏడుపు ఎందుకులే అని ఆరోగ్యమైనా బాగా చేయించుకోవచ్చులే, బిడ్డ ఐసే కదా అడిగాడని 5 రూపాయలు ఇస్తుంది. ప్రార్థన అంటే మొరపెట్టుట కాదు, మామూలుగా అడుగుట. మొరపెట్టుట అంటే అది దొరికేంత వరకు గోజాడుట. అది తెలియదు మన వాళ్ళకు. యాక్టింగ్ ప్రేయర్ అనమాట. మోకాళ్ళంగేమో 2 నిమిషాలు ప్రభా బడికి పోతున్నావు, నువ్వు కూడా వెనకమ్మడితేరా, ఆయన సెక్యూరిటీ గార్డ్ వస్తాడు ఇంకా, అంతే కదండి. నువ్వు రా వెనకమ్మడితే ఇద్దరం కలిసిపోదాం. కానీ మొరపెట్టేవాడు నీవు లేకపోతే నేను ముందుకు పోను అని చెప్తాడు. అందుకే ఇక్కడ రాయబడింది, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతాను.
ఆ మొరపెడితే ఏం జరుగుతాయి? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. పనుల భారము నీ పనుల భారము యెహోవా మీద నుంచి యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారం ఎవరి మీదట? మనమే మోయొద్దండి. ఎంతసేపు మనమే మోస్తూ ఎందుకుందాం? ప్రభువుకు అప్పగిద్దాం. చెప్పే నేను కూడా, వినే మీరు కూడా ఎంతసేపు భారాన్ని మోయగలిగిన ప్రభు ఉండగా, అందుకే ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఎక్కడికి రావాలి? మీరు నా యుద్ధకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, మీ పనులను సఫలము చేస్తాను. సో మన పనులు ఎలాగ సఫలమవుతాయి అంటే దేవుని వలన మాత్రమే అవుతాయి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి పనిలో ఓటమే, ప్రతి విషయంలో వెనకబడిపోతున్నాం అనుకుంటున్నారా? ఆందోళన చెందద్దు. మన దేవునికి మన పనులను అప్పగిద్దాం. మన ఉద్దేశములు దేవునికి చెప్పడం నేర్చుకుందాం. ఆయన సఫలము చేయు దేవుడు. అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన పనులు లేదా మన కార్యములు ఎలాగూ సఫలమవుతాయి అని అంటే దేవుని వలన తప్ప మన కార్యములు మనముగా సఫలత చేసుకోవాలి. మరలా మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం, మీరు చదివి ప్రయోజకులు అవుతారు అని అనుకుంటే ఎప్పుడు కాలేరు. మీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని సహాయాన్ని మీరు కోరుకోగలిగితే, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే, మీ తల్లిదండ్రులకు మీకు ఫీజు కట్టడానికి ఆర్థిక వనరులు ఇస్తున్న దేవుని సహాయాన్ని మీరు కోరుకోగలిగితే, దేవుని సహాయం వలన మాత్రమే మీరేమవుతారు? సఫలులు అవుతారు. మీ సొంత ఆలోచన వలన మీరెప్పుడు సఫలత కాలేరు, ఎప్పుడు కాలేరండి. ఏ పని అయినా సఫలము చేయగలిగిన దేవుడు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పసిబిడ్డలు ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడతారు? అమ్మ, నాన్న, వీరి మీద ఆధారపడతారు. పసిపిల్లలేంటి? ఈరోజు మీరు చదువుకుంటున్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ ఎక్సెట్రా చదువుతున్నారు. మీరందరూ కూడా ఫీజు కట్టడానికి, లేదా మీరందరూ కాలేజీలో చదువుకోవడానికి, మీరందరూ ప్రయోజనకరమైన స్థితి కావడానికి ఎవరి మీద మీరు డిపెండ్ అవుతారు? డెఫినెట్గా అమ్మా నాన్న మీద. అయితే నేను చెప్తున్నాను, అమ్మా నాన్నని మిమ్మల్ని తృణీకరించమని చెప్పట్లేదు, కానీ వారికి కూడా సహాయము చేస్తున్న దేవుని మీద మీరు ఆధారపడగలిగితే ఆయన మీ కార్యములను ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. రెండవది ఎలాగ సఫలత కలుగుతుందో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు, అక్కడ చూసారా? అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరవదంతలుగాను, ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూడబడినటువంటి ఈ లేఖన భాగాన్ని ఇదివరకు కూడా ఒకసారి మనం విన్నాం. ఏం విన్నాము అనంటే, దేవుని వాక్యము, లేకపోతే మీరు 24వ వచనాన్ని మనం చూస్తే ఒక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఓకే, అక్కడ వరకు చాలు. తర్వాత మీరు గురుగులు, కోతగారు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఒక మాట మీరు వినండి ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తాను. విత్తనము అనేది దేవుని వాక్యము, విత్తువారు దేవుని సేవకులు. మంచి మనస్సుతో వాక్యము విని అనుసరించువారు ఫలిస్తారు లేదా సఫలులవుతారు. ఏ మనస్సుతో చెప్పండి? ఏ మనస్సుతో? మంచి మనస్సుతో. అక్కడ యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి రెండిటిలో 3 విషయాలు చెప్పాడు ఒకే ఉపమానంలో. ఆయన విత్తనం విత్తాడట. సేవకుడు విత్తనం విత్తాడు. విత్తనం దేవుని వాక్యం, గుర్తుపెట్టుకోండి.
విత్తనము దేవుని వాక్యము. విత్తేవాడు వ్యవసాయదారుడు కాదు, కానీ సేవకుడు విత్తేవాడు. ఆ విత్తనము మీ హృదయంలో ఫలిస్తే సఫలులవుతారు మీరు. మీ హృదయంలో విత్తే వాక్యం ఎక్కడెక్కడ పడుతుందంటే, మొదటిది మనం చూస్తే ఎక్కడ పడ్డారు? త్రోవ పక్క నుండువారు. ఆయన విత్తనాలు విత్తాడు, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా పొలాల్లో తిరిగిన అనుభవం ఉంటే, విత్తనం విత్తేటప్పుడు నడిచే దారిలో కూడా, నీళ్లు కట్టడానికో పొలంలో వెళ్ళడానికో నడిచే దారి కూడా ఉంటుంది, అందులో కూడా విత్తుతాడు. కానీ ఆ త్రోవ పక్కన ఉండేటటువంటి వారు ఎక్కువగా ఫలించరు. ఎందుకు ఫలించరో కూడా అక్కడ చెప్పాడు ఆయన. ఎందుకు ఫలించరు అని అంటే, హృదయములో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోవును అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తాం. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.